హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు రియల్ ఎస్టేట్. మీ ముందుకి ఇంకొక మంచి హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఉత్తరం పడమర కార్నర్ హౌస్ అనమాట. మనకి 40x40 సైజులో అయితే ఉంటుంది. 3.5 సెంట్స్ అయితే ఉంటుంది ఈ హౌస్. సో ఈ హౌస్తో ప్రజెంట్ అయితే కబోర్డ్స్ లేవు. విత్ కబోర్డ్స్తో మనకి ఈ హౌస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూస్తున్నారు హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 40x40 సైజ్ కార్నర్ హౌస్ అనమాట. మనకి హౌస్ ముందు 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మనం అలా ముందుకు వచ్చేసినామంటే ఇది వచ్చేసి ఎలివేషన్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి నార్త్ ఫేస్కి డోరు అండ్ ఈస్ట్ ఫేస్ కూడా మెయిన్ డోర్ అయితే ఉంటుంది. అండ్ ఇదేదైతే చూసినా ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్కి పెట్టారు, అలాగే నార్త్ కూడా పెట్టడం జరిగింది. సో సీలింగ్కి మీరు చూస్తుంటారు కదా, ఇది వచ్చేసి మనకి పీవీసీ షీట్స్ అనమాట. సో మనకి పార్కింగ్ ఏరియాలో అండ్ ఇక్కడ ఈ సందు గ్యాప్లో కూడా మనకి పీవీసీ షీట్స్ అయితే చేయించడం జరిగింది అనమాట. పార్కింగ్ కూడా చాలా ఎక్కువ గ్యాప్ వదలడం జరిగింది. అండ్ బోర్ పాయింట్ సంపు అయితే ఉంటుంది. అండ్ వాస్తు ప్రకారం కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా కట్టడం జరిగింది అనమాట. 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇది చూసిన ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది. ప్రజెంట్ మనకి కరెంట్ అయితే పోయింది, ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి హాల్లో కూడా పిఓపి లేకుండా డబ్ల్యూపీసీ సీట్స్తో చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనకి టీవీ యూనిట్, బెడ్రూమ్స్లో సెల్ఫ్లోకి కబోర్డ్స్ అయితే వస్తాయి. సో మీకు ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ కరెంటు లేకుండా ఇంత వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. కార్నర్ హౌస్ అవడం చేత ఇంత వెంటిలేషన్ అయితే ఉంది. సో స్పేసియస్ హాల్ అనమాట. ఇదైతే చూస్తున్నారో పూజా రూము అండ్ కిచెన్ కూడా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం ఇలాగ అయితే విండో ఉంది. అండ్ ఇక్కడ కూడా యూపీవీసీ షీట్స్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. కిచెన్లో కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. హాల్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. కిచెన్ యొక్క ఎంట్రన్స్లో అయితే నేను ఉన్నాను ఇప్పుడు. సో ఇదంతా స్పేసియస్ హాల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 3 BHK. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా అయితే ఉంటుంది. సో బెడ్రూమ్ మంచి స్పేసియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా యూపీవీ షీట్స్తో డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం అలా విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే ఉందో 2 బెడ్రూమ్స్ అనమాట. సో 40x40 సైజులో మంచి చౌక్ బిట్ అనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ లైట్ లేదు, నేను షార్ట్ వీడియో మీకు లైట్స్తో పెడతాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. సింపుల్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సెల్ఫ్లోకి కబోర్డ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ కూడా యూపీవీ షీట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది వెంటిలేషన్ కోసం విండో అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇలా ఉంటుంది. అండ్ దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది ఇలా ముందుకు వచ్చేసినాం అది, ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అనమాట. సో 2 బెడ్రూమ్ మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి. ఏది కిడ్స్ బెడ్రూమ్ ఏది మాస్టర్ బెడ్రూమ్ డిసైడ్ చేయడం కష్టం అనమాట. అండ్ సేమ్ దీంట్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్, వెంటిలేషన్ కోసం విండో అండ్ ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో బెడ్రూమ్ సైజులు కూడా మంచి సైజులో అయితే ఉన్నాయి. కింగ్ సైజ్ కాట్ వేసిన మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీరు ఏదైతే హౌస్ వీడియో చూసారో ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ అనమాట. సో నార్త్ వెస్ట్ కార్నర్ 40x40 సైజులో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. మంచి చౌక్ బిట్ అనమాట. మనకి దీనిని 3 BHK కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 3.63 సెంట్స్ అయితే ఉంటుంది అనమాట. 3.63 సెంట్స్లో మనకి 3 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ స్పేసియస్ హాలు, మంచి విశాలమైన హాలు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే బాలాజీ విల్లాస్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఏంటి మీరు లొకేషన్ చూడాలంటే నాకు కాల్ చేస్తే నేను వచ్చి మీకు చూపిస్తాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజెంట్స్ కాల్ చేయకండి. అండ్ మీరు ఈ హౌస్ వీడియో చూస్తుంటే మీరు నన్ను కన్సిడర్ చేయండి. మీకు ఈ హౌస్ మంచి ప్రైస్కి అంటే మంచిగా నెగోషియేషన్ చేసి మీరైతే ఈ హౌస్కి ఓనర్ లాగా నేను చేయగలను అనమాట. సో ఇప్పుడు ఏదైతే హౌస్ వీడియో చూసారో మీరు ఈ హౌస్ చూసాక అంటే మనకి 3 BHK అనమాట. ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఉండడానికి కూడా మంచిగా ఉంటుంది. మనకి బోర్ వేయడం జరిగింది, సంపు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనకి హౌస్ ముందు 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో చాలా హౌసెస్లో చాలా మంది వచ్చి స్టే చేస్తున్నారు. సో ఈ హౌస్ లొకేషన్ చెప్పాను కదా, బాలాజీ విల్లాస్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ, చుట్టుపక్కల మంచి అందరూ స్టే చేస్తూ ఉంటారు హౌసెస్లో. అండ్ ఇంకో ప్రత్యేకంగా ఈ విషయానికి ఈ హౌస్ గురించి చెప్పాలంటే మీరు పార్కింగ్ ఏరియా కూడా చూసారు కదా, పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ నార్త్ ఈస్ట్ డోర్స్ మెయిన్గా అంటే టేక్ డోర్స్ అనమాట. మనకి నార్త్ ఈస్ట్ టేక్ డోర్స్ మెన్షన్ చేయండి. నార్త్ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు డోర్, మెయిన్ డోర్ ఎంట్రీ. అలాగే ఈస్ట్ నుంచి కూడా మీరు తిరగడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కబోర్డ్స్ వర్క్ జరుగుతూ ఉంది. అంటే కబోర్డ్స్ చేయించి మనకైతే హౌస్ ఇస్తారనమాట. వితౌట్ కబోర్డ్స్ అయితే కాదు, కబోర్డ్ చేయించిన తర్వాతనే మనకి హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ
ఈ వీడియో చూసి ముందుగానే కొంటున్నారంటే కబోర్డ్స్ లేకుండా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు కబోర్డ్స్ లేకుండా కొనుక్కున్నా కూడా మీరు మీ ఓన్గా కబోర్డ్స్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇది తొందరగా చేసుకుంటేనే, ఒకవేళ మన ఎవరైతే ఓనర్ ఇప్పుడు అందులో కబోర్డ్ స్టార్ట్ చేశారు అనుకోండి, కబోర్డ్ అయిన తర్వాతనే మీకు హ్యాండ్ అవుట్ చేయడమే జరుగుతుంది అనమాట. సో చెప్పాను కదా 40x40 సైజ్, నార్త్ వెస్ట్ కార్నర్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు ఒకవేళ కొనాలి అనుకోండి, ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు డైరెక్ట్ హౌస్ చూపించేసి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను. మీకు తెలిసిందే నా దగ్గర డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో నేను మళ్ళీ ఎక్కువ రేట్ చెప్పుకొని తక్కువ రేట్ అలా డిస్టర్బెన్స్ని అయితే క్రియేట్ చేయను. మీరు జెన్యూన్గా కొంటున్నారంటే నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించి మీకు మంచి నెగోషియేషన్తో మీరు ఈ హౌస్కి ఓనర్ లాగా నేను చేయగలను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. సో రేట్ అవన్నీ మీరు నాకు కాల్ చేసి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.